పశ్చిమాసియా యుద్ధం తీవ్రత మరింత ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకు గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు గందరగోళంగా కనిపిస్తున్నాయి. ఈ యుద్ధం ప్రపంచ ఇంధన భద్రతను నానాటికి పెను ప్రమాదంలోకి నెడుతోంది. ఇరాన్లోని సౌత్ పార్స్ సహజ వాయు క్షేత్రంపై చేసిన ఇజ్రాయెల్ దాడి తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలన్నింటికీ నిప్పు పెట్టే ప్రయత్నం చేసింది. ఖతార్, సౌదీ అరేబియా, కువైట్, అబుదాబి సహా పలుచోట్ల చమురు సహజ వాయు క్షేత్రాలపై ఎడాపెడా క్షిపణి డ్రోను దాడులకు దిగింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా పెను కల్లోలం చెలరేగింది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఎల్ఎన్జీ క్షేత్రమైన ఖతార్లోని రస్ లఫాన్ ఇరాన్ దాడుల్లో భారీగా దెబ్బతిన్నది. అక్కడి ఉత్పత్తి కేంద్రాల్లో 17% వరకు బుగ్గిపాలైనట్టు ఖతార్ ప్రకటించింది. ఇది అంచనాలకు అందనంతటి భారీ నష్టం. దీని నుంచి కోలుకునేందుకు కనీసం 3 నుంచి 5 ఏళ్ల సమయం, 2.4 లక్షల కోట్ల నిధులు అవసరమని ఖతార్ ఎనర్జీ సీఈఓ సాద్ అల్ ఖబీ పేర్కొన్నారు. సౌదీ అరేబియాలో ఎర్ర సముద్ర తీరంలో రేవు పట్టణం యన్బులో ఉన్న సమ్రేఫ్ చమురు కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడికి దిగింది. అరంకులో భాగమైన ఆ క్షేత్రంలో భారీగా మంటలు చెలరేగాయి. నష్ట తీవ్రతను అంచనా వేస్తున్నట్లు సౌదీ రక్షణ శాఖ పేర్కొంది. ఇరాన్ తీరుతో విసిగిపోయాం, మా ఓపికకు హద్దుంటోంది. పరిస్థితి చేయి దాటితే ఇరాన్పై యుద్ధంలోకి మేము ప్రవేశించాల్సి వస్తోందంటూ సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ ఆల్ సౌద్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తిరుగులేని ఆయుధ సామర్థ్యం, యుద్ధ సన్నద్ధత సౌదీ, దాని భాగస్వామ్య దేశాల సొంతం. అవసరమైతే వాటిని ఇరాన్పై ప్రయోగించేందుకు ఏమాత్రం వెనకాడబోమని గుర్తుంచుకుంటే మంచిదని ఇది పలికారు. ఇరాన్ డ్రోన్లు కువైట్లో కూడా అల్ అహ్మదీ, మైనా అబ్దుల్లా చమురు క్షేత్రాలకు, యుఏఈ, అబుదాబిల్లోనూ పలు సహజ వాయు కేంద్రాలకు నష్టం కలిగించాయి. తమ ఇంధన వ్యవస్థలపై దాడులకు దిగి ఇజ్రాయెల్ దిద్దుకోలేనంత పెద్ద తప్పు చేసిందని ఇరాన్ ఐఆర్జీపీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. అందుకే గల్ఫ్ దేశాల ఇంధన వ్యవస్థలపై మేము దాడులకు దిగాం. మా ఇంధన వ్యవస్థలపై మరోసారి దాడులకు జరిగితే గల్ఫ్ దేశాల్లోని సదరు వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసి తీరుతామని హెచ్చరించింది ఇరాన్. రస్ లఫాన్పై దాడుల పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దానిపై మళ్లీ దాడికి దిగితే కనీవిని ఎరగని స్థాయి దాడులతో సౌత్ పార్స్ సహజ వాయు క్షేత్రాన్ని పూర్తిగా బుగ్గిపాలు చేస్తామని ఇరాన్ను హెచ్చరించారు. సౌత్ పార్స్పై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేయబోదని అధ్యక్షుడు హామీ ఇచ్చారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండిస్తూ 12 అరబ్ ఇస్లామిక్ దేశాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. దాడులను ఇరాన్ తక్షణమే మానుకోవాలి, లేదంటే స్వీయ రక్షణ చేసుకునే హక్కు గల్ఫ్ దేశాలకు ఉంటుందని హెచ్చరించాయి. నౌకలు, ఇంధన వ్యవస్థలపై ఇరాన్ దాడులను జపాన్తో పాటు పలు యూరప్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. రస్ లఫాన్పై దాడికి నిరసనగా ఇరాన్ దౌత్య కార్యాలయంలోని అధికారులంతా 24 గంటల్లోపు దేశం వీడాలని ఖతార్ ఆదేశించింది. ఈ పరిణామంలో చమురు ధరలు మరింతగా బగ్గుమన్నాయి. బ్యారెల్ ధర $119 దాకా ఎగబాకింది. యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సంక్షోభం నెలకొనే ప్రమాదం ఉంది. ఇప్పటికే పశ్చిమాసియాలో అమెరికా మిత్ర దేశాలపై మిసైళ్లతో దాడి చేస్తున్న ఇరాన్ ఇకపై హార్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న సముద్ర గర్భ ఇంటర్నెట్ భారీ కేబుళ్లను కత్తిరిస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు ఆయా కేబుళ్లపై ఆధారపడిన దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. నిజంగానే ఇరాన్ కేబుళ్ల కత్తిరింపు పర్వానికి తెరలేపితే మళ్లీ కేబుళ్ల పునరుద్ధరణకు వారాలు లేదా నెలల సమయం పడుతుందని అంతర్జాతీయ కేబుల్ నెట్వర్క్ నిపుణులు చెబుతున్నారు. పలు దేశాల బ్యాంకింగ్, ఆర్థిక లావాదేవీలు, మెయిల్లు, కృత్రిమ మేధ సేవలు, వీడియో కాల్స్కు సంబంధించిన డేటా మొత్తం ఈ కేబుళ్ల ద్వారానే బదిలీ అవుతోంది. యూరప్, ఆసియా, ఆఫ్రికా దేశాల మధ్య ఇంటర్నెట్ వారధులుగా ఈ సముద్ర కేబుళ్లు ఖ్యాతిగాంచాయి. హార్ముజ్, ఎర్ర సముద్రం గుండా దాదాపు 17 భారీ ఇంటర్నెట్ కేబుళ్లు వెళ్తున్నాయి. ఇరాన్పై యుద్ధం నిమిత్తం ఏకంగా మరో 18.5 లక్షల కోట్ల అదనపు నిధులు కావాలని అమెరికా అంచనా వేసింది. వాటిని విడుదల చేయాల్సిందిగా కాంగ్రెస్ని పెంటగాన్ అభ్యర్థించింది. ఈ మేరకు వైట్ హౌస్కు ఇప్పటికే లేఖ పంపినట్లు వాషింగ్టన్ పోస్ట్ వార్తా సంస్థ నివేదించింది.